అల్లం మీరెప్పుడైనా నాటి ఉన్నారా? హాయ్ అండి. గరుకెళ్ళి అల్లం ఏ విధంగా నాటుతారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మా అల్లుడు మా అన్నయ్య అయితే గొప్ప అయితే తీస్తున్నారు అల్లం నాటడం కోసం. అప్పుడే మా అమ్మాయి అయితే అల్లం అయితే మోసుకొని వచ్చేసింది, చూస్తున్నారు కదా. అప్పటికే వర్షం వచ్చే క్లైమేట్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. వర్షం వస్తుంది అనుకున్న లోపే వర్షం అయితే చాలా గట్టిగానే వచ్చేసింది. వర్షం అయితే చాలా గట్టిగానే పడింది. అందుకే నెక్స్ట్ డే మార్నింగే అల్లం అయితే నాటేద్దామని వచ్చాము. ఇక్కడైతే చూసుకోవచ్చు, మా నాన్న అయితే పారతో గొయ్యలు తవ్వుతుంటే మా అమ్మ అయితే చూడండి అల్లం అయితే నాటుకొని వస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా నాటుతుందో. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నాటిన అల్లాన్ని మా అన్నయ్య అయితే కప్పేసి వస్తున్నారు. ఇదే అన్నమాట లాస్ట్. ఇది నాటితే అయిపోయినట్టే. దాని తర్వాత అయితే గడ్డి అనేది కప్పాలి. ఎందుకు కప్పాలి అనుకుంటున్నారా? అల్లానికి అయితే దెబ్బ పడకూడదు అనేసి గడ్డి అయితే కప్పాలి. ఈ గడ్డి అయితే మేము ముందుగానే ఉంచి ఉండేమన్నమాట. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడైతే కప్పుతున్నాము. చూడండి ఏ విధంగా కప్పుతున్నాము. ఇదే అండి, ఫైనల్ గా అయితే కప్పడం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇలాంటి ట్రైబల్ కంటెంట్ కావాలంటే నా పేజ్ ని అయితే ఫాలో చేసేసుకోండి.